ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయంలో అనేక అంశాలని ఆయన కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కేవలం తనకి గత ముఖ్యమంత్రి పదవి ఉన్నంత కారణంగా ఈసారి కంపల్సరీ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని ఆయన మొండిపట్టు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన పట్టడంలో తప్పు లేదు. ప్రజలు కూడా కోరుకుంటారు ఒక స్ట్రాంగ్ ప్రతిపక్ష నాయకుడు ఉండాలని. జగన్ కంటే గొప్ప స్ట్రాంగ్ ప్రతిపక్ష నాయకుడు డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో ఉండడు. ఎందుకంటే గతంలో 2014-19 ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోరాటం చేశాడు. అంతకుముందు కూడా పార్టీ పెట్టిన తర్వాత 14 వరకు పోరాటం చేశారు. ప్రజల పక్షాన నిలబడడంలో చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళు ఖచ్చితంగా అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళలో. ఏముంది, అధికారంలోకి వస్తే దోచుకోవడానికి ఎవరైనా కూడా, బట్ స్టిల్ కాంపిటీషన్ పడతారు. ప్రతిపక్షంలో ఉండగా ఎవరు బెస్ట్ ప్రతిపక్షం అయ్యారు అనే విషయంలో కాంపిటీషన్ ఉంటుంది. అయితే ప్రజలలోకి వెళుతూ ఒక ప్రతిపక్షాన్ని నిలబడడం వేరు, అసెంబ్లీలో నిలబడి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడడం వేరు. ప్రజల తరఫున ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా సగటు ఎమ్మెల్యేగా, 40% మందికి ప్రతినిధిగా, సగటు పులివెందుల ఎమ్మెల్యేగా, వైసీపీ లాంటి దేశంలోనే 5వ అతిపెద్ద పార్టీగా, చాలా మందికి తెలుసో తెలీదు వైసీపీ వాళ్ళకి, 5వ అతిపెద్ద పార్టీ ఈరోజు ఓటు శాతం పరంగా చూసుకుంటే వైసీపీ పార్టీ. మొదట బీజేపీ ఉంది, 2 కాంగ్రెస్ ఉంది, తర్వాత తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆ తర్వాత ఉంది వైసీపీ. 7వ స్థానంలో ఉంది తెలుగుదేశం పార్టీ. గెలిచి ప్రభుత్వాన్ని ఏపీలో ఫామ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా 7వ స్థానంలో మాత్రమే ఉంది ఓటింగ్ శాతంలో, కానీ వచ్చిన ఓట్లలో. కానీ వైసీపీ 5వ స్థానంలో ఉంది. వైసీపీ ఏమీ నేషనల్ పార్టీ కాదు. దేశం వ్యాప్తంగా కూడా ఎక్కడ పోటీ చేయలేదు మిగతా పార్టీలాగా, బీజేపీ కాంగ్రెస్ లాగా. అయినా కానీ అంటే దేశవ్యాప్తంగా పోటీ చేసిన పార్టీని పక్కన పెట్టేస్తే దేశంలో 3వ స్థానంలో ఉన్నట్టు వైసీపీ, సమాజ్వాదీ, తృణమూల్ అండ్ వైసీపీ. సో అంత స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నటువంటి వైసీపీ ఈరోజు అసెంబ్లీకి రావాలి, పోరాడాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాను అనేసి జగన్ మొండిపట్టు పడుతున్నటువంటి జగన్ ఇప్పుడిప్పుడే కాస్త ఆలోచిస్తున్నట్టు తెలుస్తాం. ఏమని అంటే, తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో అవమానించారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలంటే అసెంబ్లీకి వెళ్ళి ఒక సామాన్య ఎమ్మెల్యేగా కూర్చుని తనకు అవకాశం వచ్చినప్పుడు తన నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల గురించి గళమెత్తాలి. అప్పుడు ఖచ్చితంగా ఈగోతో అవతల వాళ్ళు తనని ఆపుతారు. అది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చూపించాలి అని జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్ గా గైడ్ చేసే వాళ్ళు చెప్తున్న టైంలో జగన్ ఈ సలహాని తీసుకోబోతున్నారని, ఖచ్చితంగా ఆయన జరగబోతున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ కి రాబోతున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవాలి. ఆయన కనుక అసెంబ్లీకి వస్తే తనని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో ప్రజలకు ఆయన చూపించాలిగా. ఆ తర్వాతే కదా ఆయన జనాలు ఏదైనా డిసైడ్ అయ్యేది, జగన్ కరెక్టా చంద్రబాబు కరెక్టా. సో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా శుభ పరిణామం.